ఈ పాటికే నేను మీతో చాలాసార్లు స్కిన్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చాలా వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు నాట్ ఓన్లీ స్కిన్ కేర్, లైక్ మేకప్ వేసుకున్నప్పుడు మనం ఏవైతే బ్రషెస్ యూస్ చేస్తామో, మేకప్ స్పాంజెస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇఫ్ ఎట్ ఆల్ మనం ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోకుండా అలానే మేకప్ వేసుకుంటూ ఉంటే స్కిన్ అంతా పాడైపోతుంది. లైక్ మైన్, నేను యూజువల్గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ బ్రషెస్ క్లీన్ చేసుకుంటాను. బట్ ఇట్స్ బీన్ క్వైట్ ఎ లాంగ్ టైమ్, అట్లీస్ట్ 2 months అన్న దాటుంటుంది క్లీన్ చేసుకోకుండా. ఐ థాట్ ఐ క్లీన్ ఇట్ విత్ యూ గైస్. ఈరోజు ఒక బౌల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటా అనమాట. ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఈ వాటర్లో లైక్ మీ దగ్గర ఒకవేళ బ్రషెస్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటే యూ కెన్ యూస్ దాట్. ఆ లిక్విడ్ వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇట్స్ ఓకే, లైక్ సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. యూ కెన్ యూజ్ అ బేబీ షాంపూ ఆర్ బేబీ వాష్, ఎనీథింగ్ అనమాట. ఈ లిక్విడ్ని ఈ వాటర్లో లైక్ కొంచెం అమౌంట్ వేసుకుంటా అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే బ్రషెస్ అన్నిటినీ మొత్తం కంప్లీట్గా ఇట్లా డిప్ చేసేసేయకుండా ఓన్లీ జస్ట్ టాప్ పార్ట్ వరకు మాత్రమే ఇలా లీవ్ ఇట్ లైక్ దిస్. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఇలా వదిలేస్తే ఆ లోపల ఉన్నదంతా ఇట్ విల్, అంటే ఆ లోపల ఉన్న ఆ డస్ట్ అదంతా తీసేసుకుంటుంది. 10 minutes చూస్తే యూ కెన్ సీ ఎంత డస్ట్ ఉంది, ఎంత మురికి ఉంది. దీనివల్ల మీ స్కిన్ బాగా బ్రేక్అవుట్స్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే మనం కావాలంటే వీటికి బ్లో డ్రై కూడా చేయొచ్చు. లేదు అని అంటే ఎయిర్ డ్రైకి అలా వదిలేస్తే అట్లీస్ట్ ఒక 10-15 hours మొత్తం డ్రై అయిపోతుంది. నేను ఇలా వదిలేస్తాను, ఎయిర్ డ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా డర్టీగా ఉన్నాయి ఈ స్పాంజెస్. వీటిని కూడా సేమ్ మెథడ్లో డిప్ చేస్తాను. స్పాంజెస్ కూడా చాలా డర్టీగా ఉన్నాయి. సో దట్స్ ఆల్. ఇప్పుడు వీటిని ఇంకా ఎయిర్ డ్రైకి వదిలేస్తాను అనమాట. యా.